ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా మారోజు వీరన్న అణిచివేయబడ్డ కులాల కుతికల పైన ఉక్కు పాదాలు మోపుతున్నటువంటి అగ్రవర్ణ భావజాలాన్ని నియంత్రించాలని, ఈ దేశంలో విప్లవాన్ని సాధించాలని, ఈ దేశంలో అణగారిన బిడ్డలకు రాజ్యాధికారం దక్కించాలని వీరన్న వేసిన మార్గం దళిత బహుజన శ్రామిక విముక్తి. 4 స్తంభాల మీద దళిత బహుజన శ్రామిక, 4వది విముక్తి. ఆ విముక్తి కోసం తెలంగాణ నేల తల్లి ఒడిలో పుట్టిన ప్రతి బిడ్డ తిరగబడితే నక్సలేట్ అని, తిరగబడితే వాడు ఉద్యమగాడని, కమ్యూనిస్ట్ అని ఎన్కౌంటర్లో కాల్చి చంపినటువంటి మన పార్టీ కావచ్చు, ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక విప్లవ పార్టీలకు సంబంధించినటువంటి కామ్రేడ్స్ అమరులు కావచ్చు, వారందరికీ కూడా వినమ్రంగా నేను విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాను. ప్రస్తుతం కూడా మనం ఉన్నటువంటి సవాల్ ఆపరేషన్ కగార్ ఎంతో కకావికాలమై చేసింది, ఎంతో మంది విప్లవీరుల్ని పొట్టన పెట్టుకున్నది. అయినప్పటికీ ఆ మావోయిస్ట్ పార్టీలో ఎంతో మంది నాయకులు, యోధులు ఇంకా జైళ్లలో మగ్గుతున్నారు. వారిని కూడా వెంటనే బేషరతుగా విడుదల చేయాలి ప్రభుత్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మా రోజు వీరన్నగా చెప్తున్నాను, వీరన్న ఒక సత్యం మీద, ఒక ధర్మం మీద ఈ జంబూ దీపంలో విప్లవాన్ని విజయవంతం చేయడానికి సృజనాత్మకంగా ఏర్పాటు చేసుకున్న ఒక సైద్ధాంతిక భావాజాలం మీద నిలబడ్డ మన పార్టీ. వ్యక్తులకు అవలక్షణాలున్నా కూడా వీరన్న వారసులు ఏదో ఓ చోట పుట్టుకొచ్చి వీరన్న సత్యం అనే మార్గం మీద వీరన్న ఆశయాన్ని కొనసాగిస్తారని మీ అందరికీ చెబుతున్నా. వీరన్నకు వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తూ, విప్లవ బావుట మారోజు వీరన్న, దళిత బహుజన శ్రామిక విముక్తి విప్లవ ధృవతారా, బహుజన విప్లవ ధృవతారా. కులవర్గ సిద్ధాంతమా, బహుజన రాజ్య స్వప్నమా, తూర్పు నెర్రని సూర్యమా, సుత్య కొడవలి రూపమా, మా రోజు జన మార్గమా, మరణం మాయని గాయమా, విప్లవ బావుట మా రోజు వీరన్న, దళిత బహుజన శ్రామిక విముక్తి విప్లవ ధృవతారా, బహుజన విప్లవ ధృవతారా. దళిత బహుజనుల కోసం గొంతెత్తి పాడిన పాట, గుడిసెల గుండెలు తట్టే కుల సంఘాలెన్నో పెట్టే, మా వాడలో మా రాజ్యం నినదించిన మానేస్తం, వీరన్న నిన్ను మరువం, మా రోజును మదిలో తలుస్తాం. విప్లవ బావుట మా రోజు వీరన్న, దళిత బహుజన శ్రామిక విముక్తి విప్లవ ధృవతారా, బహుజన విప్లవ ధృవతారా. అగ్రకుల విషపు కోరలు తుంచేసి, అస్తిత్వ పోరు చేసి విప్లవం రగిలించి, చైతన్యము రగిలించి, తుపాకి గుండ్లకు ఎదురొట్టి, జంబూ ద్వీపముల విప్లవ విజయం సాధ్యమన్న సందేశకుడా, విప్లవ బావుట మా రోజు వీరన్న, దళిత బహుజన శ్రామిక విముక్తి విప్లవ ధృవతారా, బహుజన విప్లవ ధృవతారా. కమ్మరి కొలిమిలో పదును పోరే అప్పుడు అదును, అనగారిన బిడ్డల రాజ్యం సాధించే దిశలో పయనం, నూతన విప్లవ శంఖం బహురూపు కలలా శబ్దం, పట్టి ఓర్వని దోపిడి రాజ్యం కాల్చి చంపింది పచ్చి నిజం. విప్లవ బావుట మా రోజు వీరన్న, దళిత బహుజన శ్రామిక విముక్తి విప్లవ ధృవతారా, బహుజన విప్లవ ధృవతారా. మనుషులంతా ఒకటే నన్న ప్రశ్నకు సవాలువే, సమానత్వము అయితారన్న కాలజ్ఞానివే,
జమిలి పోరు సిద్ధాంతం జీవించే హక్కుల సమరం సత్య శోధన నేత్రం జనము నిత్యము తలిచే త్యాగం విప్లవ బావుట మా రోజు వీరన్న దళిత బహుజన శ్రామిక విముక్తి విప్లవ ధృవతార బహుజన విప్లవ ధృవతార. అన్న అందరికీ విప్లవ వందనాలు. నన్ను ఇంతగా తీసినంటే నేను అనేక అవమానాలు అనేక కష్టాలు నష్టాలు అనుభవించినాను కాబట్టి, కుల వివక్షత కూడా ఎదుర్కొన్నాను కాబట్టి, అంటే ఇంత ధైర్యం ఇంత మైక్ పట్టుకొని మాట్లాడేటువంటి ఆ స్థైర్యం ఇక్కడ మాకు విప్లవోద్యమంలో మేము పీడిఎస్ నుండి వచ్చినటువంటి విద్యార్థిని మా బాధ్యుడు మా అల్లం ఓదెల బాబాయ్, మా పీవైలు మా మైపాలన్న, వీళ్ళ స్ఫూర్తి ఉంటుంది. కామ్రేడ్ రామన్న మా బాబాయ్, ఆయనతో బాగా తిరిగేది, ఆయన స్ఫూర్తి. ఇక్కడ వేదికపై ఉన్నటువంటి కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క విప్లవ వందనాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ రాష్ట్ర కమిటీతో పాటు భూపాలపల్లి ములుగు జిల్లా కార్యదర్శి వాయుల లక్ష్మణ్ కామ్రేడ్కు నిజంగా అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్తూపానికి రంగేస్తున్నటువంటి క్రమం రాత్రి 9 ఒక్కోసారి కొమ్మ కాకెక్కిండు. గింత స్లిప్ అయితే జారి పడితే స్పాట్లో చనిపోతారు. అసలు దాడి జరిగినప్పుడు కూడా ధైర్యం ఉంటుంది కావచ్చేమో, కానీ ఎక్కడ జారి పడతాడో అసలు లైట్ కూడా లేదు. మామూలు సాహసం అది. వాళ్ళ ఈ దళిత బహుజన మహనీయులు వీరన్న, సిపిఐ అమరవీరులు వారి యొక్క ఈ స్మారక స్తూపం రంగులు అద్దుకున్నది. అప్పుడు తెలుపు ఉండే, తెలుపు తేలిపోయింది, ఇప్పుడు ఎరుపు ఎగిసిపోతుంది, ఎగురుతుంది. ఖచ్చితంగా ఎర్రజెండా నీడలో, ఎర్రజెండా ఒడిలో ఈ దేశంలో పేదలకు రాజ్యం వస్తుంది. అందరూ కూడా సంకుచిత భావాలు లేకుండా మంచి ప్రజాస్వామిక స్వాభిమానం, సామ్యవాద, వీరన్న ఆశయాలు, వీరన్న ఆలోచనలు వీటన్నిటి పుక్కిన పట్టుకున్నటువంటి మనం ఐకమత్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ